గన్నులో బుల్లెట్ లేని జగన్ మావి గన్ అంటే ఆ పదాన్ని పట్టుకుని అంబటి రాంబాబు పేటరేగిపోతూ 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అమరావతిని కట్టలేరు, రాసిస్తాం అంటూ సవాల్ చేస్తూ జగన్ రెడ్డి మతి భ్రమించి ఉచ్చరించిన మావిగన్ను పట్టుకుని రాష్ట్రానికి అద్భుతం జరుగుతుంది బుల్లెట్ లేని గన్నుతో అంటూ మాట్లాడిన మాటల్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే నమస్తే అండి. బుల్లెట్ లేని గన్నును పట్టుకుని మావి గన్ను అంటున్న జగన్ రెడ్డి మాటలను పట్టుకుని అంబటి రాంబాబు మామూలుగానే కళ్ళు దాగిన కోతిలా గంతులేస్తున్నాడు. అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని, అమరావతి నిర్మాణాన్ని, చంద్రబాబు గారి శ్రమని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? కళ్ళు ఒక్కటే తాగలేదండి, నిప్పులు దొక్కింది, దెయ్యం కూడా పట్టింది. అది వదిలించాలి ఇప్పుడు అంబటి రాంబాబు పట్టిన దెయ్యాన్ని. ఎందుకంటే ఒకవైపు మనం అమరావతికి ఒక శాసనం అని చెప్పి చెప్పుకుంటుంటే అది శాసనం కాదు, మేము నాశనం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. వీళ్ళు నాశనం చేస్తారన్న ఉద్దేశంతోనే దాని చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అవును, ఖచ్చితంగా అండి. ఈ రోజున వీళ్ళు దుష్ట శక్తులు. మనం చూస్తే అరుంధతి సినిమాలో వాడి ప్రేతాత్మని బంధించిన సమాధికి ఎన్ని రకాల రక్షణ కడతాడో మనం చూసాం దాంట్లో. పశుపతి మరి ఆ పశుపతి మళ్ళీ వస్తే ఏం జరిగిద్దంటే విధ్వంసం. మరి ఆ విధ్వంసం జరగకుండా ఉండాలంటే పూర్తిగా దాన్ని మట్టు పెట్టాల్సిందే. దానికి ఏంటి అంటే ఇదిగో ఈ రోజున మనం అమరావతికి ఏర్పరచుకున్న రక్షణ కవచం శాసనం. మరి ఇవన్నీ కూడా ఇంత గొప్పగా మనం పండుగ చేసుకుంటుంటే సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, జే బ్యాచ్ అంటే జైలు బ్యాచ్ అనమాట. వీళ్ళంతా మొన్నటి వరకు జగన్ బ్యాచ్ అన్నాం కదా, ఇప్పుడు జైలు బ్యాచ్. వీళ్ళంతా మాట్లాడే మాటలు ఏంటంటే మనం ఎంతసేపటికి దినదిన ప్రవర్ధమానంగా తేజోరెల్లిద్ది అమరావతి, ఖచ్చితంగా అమరావతి ఆశా జ్యోతి, మన పిల్లలకి బంగారు భవిష్యత్తు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఆ బంగారు భవిష్యత్తుకి నారా చంద్రబాబు నాయుడు గారు పూలబాట వేస్తున్నారని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే పూలబాట కాదు, మేము ముళ్ళు వేస్తామని చెప్తున్నారు. లిటరల్ అదే చెప్తున్నారు. ఈ రోజున జరగదు 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 అంటున్నారు. అమరావతి ప్రాంతంలోనే ఉన్నాడు అంబటి రాంబాబు. నీకు నిజంగా నువ్వు మనిషి పుట్టక పుడితే, నువ్వు మనిషివే అయితే అనుమానం వచ్చింది మీకు? ఖచ్చితంగా అండి. లేకపోతే నువ్వు అంత దగ్గరగా చూస్తూ అన్ని అవమానాలు భరిస్తూ ఒక రైతు దాదాపుగా 1600 రోజులకు పైగా వాళ్ళు అంత దీక్ష చేస్తే అచ్చూసిన ఆంబోతులాగా చూస్తూ ఉండవు తప్పించి ఏ రోజైనా వాళ్ళకి అండగా నిలబడ్డావా? లేదు కదా. నీకు ఇల్లు గొల్ల చేశారు కానీ నీ ఒళ్ళు గొల్ల చేయలే, అది చేసిన తప్పు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు వింటే నిజంగా మనిషి పుట్టినవాడు ఎవడైనా సిగ్గుతో తలని గోడకేసి కొట్టుకుని మరి విశ్రమిస్తాడు. కానీ ఆ అవకాశం అక్కడ కనపడదు. ఎందుకంటే నువ్వు ఎవరు ఏ కులంలో పుట్టినండి ఆ కులం గొప్పదనని చెప్పుకుంటారు. అంబటి రాంబాబు ఏం చేశాడు? కులాన్ని ఎంత తూలనాడాలో అందరికీ తెలుసు. నీచాతి నీచంగా తోలనాడాడు. ఆ తర్వాత చూస్తే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, తల్లిదండ్రుల గురించి నీచాతి నీచంగా మాట్లాడి మహిళల చేతుల్లో మరి చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్లు అయింది పరిస్థితి. ఈసారి దేశశుద్ధి చేయటం మాత్రం గ్యారంటీ. ఇలానే పిచ్చి మాటలు అమరావతి ప్రాంతంలోనే ఉన్నావు, ఖచ్చితంగా నీకు మాత్రం ఒళ్ళు హోనం చేస్తారు ప్రజలందరూ వచ్చి. అమరావతి రైతులు చేయకపోవటం వల్లే అమరావతిలోనే కూర్చొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అతి చేరువలో ఉన్న నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఏంటండి పదే 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 మాట్లాడుతున్న మాటలు? అసలు కట్టడం మీ వల్ల అవ్వదు. మావిగన్ మావిగన్ మావిగన్. వీళ్ళకి ఒక పిచ్చోడు ఏ పని చేస్తే అదే చాలా ఏదో మంచి పని చేశానని ఫీల్ అవుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏదో నోటికి వచ్చింది మాట్లాడాడు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది బయటపడుతుంది. అంటే చెవిరెడ్డిలో వి ఉంది కదండి, మావిలో వి ఉంది కదండి, అలాగే ఎవరికి వాళ్లే. ఇప్పుడు మచిలీపట్నం ఉంది కాబట్టి పేరు నాని రాసిచ్చారని కొంతమంది అంటున్నారు. అబ్బెబ్బే అతనికి అంత సీన్ లేదని కొంతమంది అంటున్నారు. అంటే చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాసిచ్చాడు స్క్రిప్ట్ అనేది. దాన్ని ఒక పిచ్చోడు రాసి ఇంకో పిచ్చోడికి ఇచ్చి చదివించి వీళ్ళందరి చేత ప్రచారం చేపిస్తున్నారు. మరి వీళ్ళంత దిక్కుమాలినాళ్ళు అయితే ఈ రోజున ఏంట్రా బాబు మాకు ఇంక కర్మ అని చెప్పి వినాల్సి వస్తుంది వీళ్ళ మాటలన్నీ కూడా. కాకపోతే ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా రాష్ట్రంలో పుట్టి పెరిగినందుకు రాష్ట్రం రుణం తీర్చుకోవాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవాలని. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన పిల్లలు చేసుకున్న అదృష్టం. ఫస్ట్ అది పార్టీలు అంటారా పక్కన పెట్టండి, కులాలు అంటారా పక్కన పెట్టండి, మతాలు అంటారా పక్కన పెట్టి ఒక నాయకుడు, ఒక విజనరీ లీడర్. మరి ఆయన రుణం తీర్చుకోవాలన్నా ఖచ్చితంగా ఇలాంటి వాగే మొరిగే కుక్కలకి చెప్పు దెబ్బలు పడాల్సిందే, పడుతూనే ఉండాల్సిందేనండి. మీకు గుర్తుందో లేదో, అసలు మీకు తెలుసో లేదో, జగ్గయ్యపేట దాటిన టోల్గేట్ ఒకటి ఉంటుంది, నేషనల్ హైవేలో టోల్గేట్ ఉంటుంది. ఇప్పుడు టోల్గేట్ వచ్చింది, ఇంతకుముందు టోల్గేట్ ఉండేది కాదు. టోల్గేట్ దాటగానే కుట్టుపక్కన కొండ ఉంటుంది. ఆ కొండ మీద కొండగట్టు మల్లన్న కూర్చునేవాడు దొంగ. బాటసారులని లేకపోతే లారీలు కార్లు తిరుగుతుండే కదా, ఆ కొండ మీద కూర్చొని అరిచేవాడంట, రే అక్కడ 100 రూపాయలు పెట్టాలండి, నేను లెగిస్తే మనిషిని చంపేస్తానని.
ఎందుకు వీటితో గొడవ అని చెప్పి 10, 20, 100 అక్కడ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు రోడ్ల మీద ఫుట్పాత్ల మీద కూర్చుని కాళ్ళు లేని వాళ్ళు అవుటాళ్ళు అడుక్కుంటారు కదా, అట్ట పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకడికి ఎందుకు అనుమానం వచ్చిందంట, ఏంటి నా కొడుకు రోజు అరుస్తున్నాడు, పొట్టు చేస్తాను చంపేస్తాను అంటున్నాడు, రోజు డబ్బులు ఎక్కడ కడతాం అని చెప్పి తెగించి రారా నా కొడుకు చూసుకుందాం అన్నాడంట. అరే నేను వచ్చి నేను మనిషిని కాదు నరికేస్తానన్నా అంట. నరకరా వచ్చి అంటున్నాడంట, ఆడు రాడంట. ఇటు నరకమంటాడు, అటు రాడు. అది ఏంట్రా అని చూస్తే అతను కాళ్ళు లేవు. అది ఆ రహస్యం బయటపడింది. అట్టాగే అంబటి రాంబాబు కూడా నేను లెగిస్తే మనిషిని కాదంటాడు, లెగవడం సావడం, లెగవడం మనిషిని కాదంటాడు. చూసాం కదండి మొన్న, అరెస్ట్ చేయండి, నేను దేనికైనా సిద్ధమే, 7 ఊచల వెనకాల ఉన్నా కూడా నా గొంతు వినిపిస్తానని పేరు నాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడతారు. తీరా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించిన తర్వాత కుయ్యో మర్రో అంటూ ఏడుపులు పెడపబ్బలు, మీరు గమనించారా? ఎక్కి ఏడుపులు. సెంట్రల్ జైలుకి వెళ్ళక ముందు రోడ్ రోలర్ లాగా ఉండేవాడు, గుమ్మటంగా ఉండేవాడు. ఇప్పుడు రోకల్లా తయారొచ్చాడు బయటికి. అయినా బుద్ధి జ్ఞానం లేదు, మనిషి మారడం. అవును, అందరూ అంతే తయారయ్యారులేండి. వైఎస్ఆర్సీపీ జే బ్యాచ్ అంతా కూడా జైలు నుంచి వచ్చేటప్పటికి రోలర్లా ఉండేవాళ్ళు రోకల్లా తయారయ్యనేది వాస్తవం. కాకపోతే ఇక్కడ ఒకటే, వీళ్ళు మాట్లాడే మాటలు ఏదైతే అమరావతి మీద ఇంకా విషం చిమ్ముతున్నారు చూడండి. ఈ రోజున ఇంత గొప్ప అవకాశం, రైతులు వాళ్ళ భూముల్ని త్యాగం చేసి మన కోసం ఒక రాజధాని నిర్మాణానికి వాళ్ళంతా పాటుపడితే వాళ్ళని నీచంగా బూతులు తిట్టించారా, జుట్టు పట్టుకొని రోడ్ల మీదకి ఈడ్చారా, అసలు మీరు ఎంత తీసుకొని డబ్బులు వచ్చారని చెప్పి మాట్లాడారా, పొట్టు చీరలు కట్టుకున్నారు రైతులు అన్నారా, బంగారం వేసుకున్నారు అన్నారా? అంటే ఇన్ని మాట్లాడినారు కదా, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పెళ్ళాళ్ళు, అమ్మలో, అక్కలో, చెల్లెళ్ళు ఉంటారు కదా ఆడాళ్ళు, వాళ్ళు చీరలు కట్టుకోరా, నగలు పెట్టుకోరా, బట్టలు వేసుకోరా, చెప్పులు వేసుకోరా, కారులో తిరగరా, ఎట్టా మాట్లాడగలిగారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా వాళ్ళని మానసికంగా ఒక క్షోభకు గురి చేయాలో, ఏ రకంగా మాట్లాడితే వాళ్ళు వెనక్కు తగ్గుతారని ఆలోచించారు. కానీ తగ్గేదే లేదు, మా రాజధాని మా అమరావతి అని నిరూపించుకునే వరకు మేము ఇలానే దేనికైనా సిద్ధం. ఎందుకు తగ్గుతారు? తగ్గాల్సిన అవసరం లేదు. వాళ్ళు దొరలానే పోరాడారు, ఫైట్ చేశారు. వీళ్ళు దొంగలు కాబట్టి భయపడి పారిపోయారు వెనక్కి. 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు. మరి అలాంటి వాడు ఎదుటివాడి పొట్టగొట్టడం కానీ, ఎదుటివాడిని కష్టపెట్టడం కానీ ఎప్పుడూ చేయడు అనేది నిరూపించుకొని ఈ రోజున దేశవ్యాప్తంగా రాజధాని అమరావతి గురించి ఒక గొప్ప, నిజంగా ఇది చారిత్రక ఘట్టం, అంటే సువర్ణ అక్షరాలతో లిఖింపబడిన రోజు. అలాంటి దాన్ని ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు, నీచులు ఇంత నికృష్టంగా మాట్లాడుతున్నా మీ నోరు నొబ్బుట్టాల్సిందే తప్పించి రాజధాని ఇటుక కూడా కదల్చలేరు అనేది వాస్తవం. అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో. అమరావతి గాలి పీలుస్తూ, అమరావతి నీరు తాగుతూ, అమరావతి పెట్టిన తిండి తింటూ, అమరావతి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న అంబటి రాంబాబుకి మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.